ఇజ్రాయెల్ అమెరికా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు మరో షాకింగ్ న్యూస్. ఇన్నాళ్లు ఆ దేశానికి నమ్మిన బంటులా వ్యవహరించిన లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా యూటర్న్ తీసుకుంది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన హెజ్బొల్లా తాజాగా మాట మార్చింది. టెహ్రాన్పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్పై గానీ ఇటు అమెరికాపై గానీ దాడులు చేయబోమని ఆ సంస్థ ప్రకటించింది. ఇరాన్ తనను తాను రక్షించుకోగలదని అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా విరుచుకుపడినా ఆ రెండు దేశాలకు తగిన బుద్ధి చెప్పగలదని హెజ్బొల్లా అంటోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హెజ్బొల్లా కట్టుబడి ఉందని, ఇజ్రాయెల్ దాడులు చేసేంత వరకు ఆ దేశ భూభాగంపై మేం దాడులు చేయబోమని పేర్కొంది. గత ఏడాది నవంబర్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దాడులు చేయడంతో ప్రతిచర్యగా ఇజ్రాయెల్ ఆర్మీ విరుచుకుపడింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ లక్ష్యానికి చేరువలో ఉన్నామని ప్రకటించింది. ఇరాన్ అణు స్థావరాలను దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోమని, అలా అని లక్ష్యానికి చేరుకోక ముందే నిష్క్రమించబోమని ప్రకటించారు.